నా స్కిన్ 100% పర్ఫెక్ట్ కాదు. బట్ అలానే నా ఫేస్‌కి పింపుల్స్, యాక్నీ, డార్క్ స్పాట్స్ ఉన్నాయా? నో. సో, ప్రీవియస్‌గా నా స్కిన్ ఇలా ఉందా అంటే లేదు. నేను ఎలాంటి టిప్స్ ఫాలో అయ్యాను, నాకు ఎలా యూస్‌ఫుల్ అనిపించింది, నా ఎక్స్‌పీరియన్స్‌ని మీతో షేర్ చేయాలనుకుంటున్నా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను స్కిన్ కేర్ రొటీన్ని, స్కిన్ కేర్ టిప్స్‌ని, ఇంకా కొన్ని స్కిన్ కేర్ మిస్టేక్స్‌ని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. నేను 5 టిప్స్ చెప్తా. ఈ 5 టిప్స్ అయితే నాకు చాలా యూజ్ అయినాయి. మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నా. ఫస్ట్ టిప్ వచ్చేసి ఫేస్ వాష్. మార్నింగ్ వేసాక మీరు చేయాల్సిన ఒక డ్యూటీ లాగా పెట్టుకోండి. ఫేస్ వాష్ పక్కా చేసుకోవాలి. అండ్ చాలామంది సాఫ్ట్ కాకుండా స్ట్రాంగ్ క్లెన్సర్ యూజ్ చేస్తారు. సాఫ్ట్ క్లెన్సర్ యూజ్ చేయడం చాలా బెటర్. నేనైతే సెటాఫిల్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నా. ఇది యూజ్ చేయమని నేనైతే రికమెండ్ చేస్తాను మీకు. ఎందుకంటే ఇది చాలా సెటాఫిల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. డ్రై స్కిన్కి, ఆయిలీ స్కిన్కి, ఎలాంటి స్కిన్ టైప్స్కైనా యూజ్ చేయొచ్చు. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇందులో ఫామ్ రాదు, ఫ్రాగ్రెన్స్ ఉండదు, ఇంకా మనకి చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి డ్రైయింగ్ ఫేస్. చాలామంది ఫేస్ వాష్ చేసేటప్పుడు ఫేస్ని చాలా రఫ్గా క్లీన్ చేస్తూ ఉంటారు. అస్సలు అట్లా చేయొద్దు. ఫేస్ని చాలా సాఫ్ట్గా కేర్ చేయాలి. అండ్ ఫేస్ వాష్ చేసినాక మన ఫేస్కి సపరేట్ టవల్ ఆర్ సపరేట్ కర్చీఫ్ పెట్టుకొని దాంతో యూజ్ చేస్తే చాలా బెటర్ ఉంటుంది. ఇంకా నేను ఎందుకు సాఫ్ట్ ఫేస్ వాష్ యూజ్ చేయమని చెప్తున్నా అంటే మన స్కిన్ డ్రై అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్ ఈస్ ద బెస్ట్. థర్డ్ టిప్ సిరమ్. మన ఫేస్కి కొన్నిసార్లు విటమిన్ సి అనేది చాలా అవసరం. దానివల్ల ఏంటి అంటే మన ఫేస్ డల్నెస్ పోయి ఫేస్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫేస్ సిరమ్ పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నాకైతే యాక్నీ స్పాట్స్ ఇంకా ఏం లేదు, ఫేస్ క్లియర్ ఉంది కాబట్టి నేను సిరమ్ యూస్ చేయట్లే. బట్ మీకు యాక్నీ లాంటిది ఉంటే మాత్రం యూస్ చేయడం ఇస్ ద బెస్ట్. ఫోర్త్ టిప్ మాయిశ్చరైజర్. చాలామంది మాయిశ్చరైజర్ని స్కిప్ చేస్తారు. బట్ అది చాలా పెద్ద మిస్టేక్. ఈవెన్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా హైడ్రేషన్ ఇంపార్టెంట్. సో మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. నేనైతే లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇది అనమాట హోల్ ఫుడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఇది కెనడా వాళ్ళది. బట్ నాకైతే ఇది చాలా యూస్ఫుల్ అనిపించింది. మీరు ఇదే యూస్ చేయాలి నేను చెప్పాను. నేను స్టార్టింగ్లో యూస్ చేసింది అయితే బయోటిక్. అది నాకు చాలా లైట్ వెయిట్గా చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు ఒకసారి చూపిస్తాను. ఫిఫ్త్ సన్ స్క్రీన్. నా స్కిన్ కేర్ రొటీన్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అయితే సన్ స్క్రీన్. మనం ఫేస్ డల్ అవ్వకుండా ఉండాలి, సన్కి ప్రొటెక్షన్ ఉండాలి అంటే పక్కా సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిందే. నేనైతే సెరావి కంపెనీ SPF 50 సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నా. కొంతమంది డాక్టర్స్ అంటూ ఉన్నారు సన్ స్క్రీన్ వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయని. బట్ ఇట్ మే ట్రూ. బట్ ఏంటి అంటే మనం SPF 50 ఉన్న సన్ స్క్రీన్, నేను పాస్ట్లో ఉన్నప్పుడైతే మినిమలిస్ట్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తుండేది. దాంట్లో ఏంటి అంటే ఆక్ట్రోక్లరిన్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. దానివల్ల క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ అంటే మనం ఏదైనా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నామంటే మోస్ట్లీ దాని వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ని చూసి ఆ ప్రోడక్ట్ మన స్కిన్కి ఎలాంటి ఇబ్బందులైనా వస్తున్నాయా, ఎలాంటి మన స్కిన్కి ఏమైనా యాక్నీ కానీ ఏదైనా ఎఫెక్ట్ చేస్తుందా అనేది చూసి కొనుక్కుంటే ఇట్ ఈస్ రియల్లీ బెటర్. కొంతమంది లిప్స్కి కూడా నార్మల్గా లిప్ బామ్స్ అట్లా పెట్టుకుంటారు. మీకు వర్తి అనిపిస్తే కొనుక్కోవడానికి నార్మల్గా లిప్స్కి కూడా సన్ స్క్రీన్ SPF లిప్ బామ్ దొరుకుతుంది. అదైతే చాలా బెటర్ ఉంటుంది. నేను చెప్పిన ఈ 5 టిప్స్ చాలా యూస్ అవుతాయి మీకైతే. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ వాష్ చేయడం, ఇంకా సన్ స్క్రీన్, మాయిశ్చరైజింగ్ సిరమ్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ బేసిక్ అయితే ఫేస్ వాష్ చేయడం, సన్ స్క్రీన్. కొన్ని చిన్న స్కిన్ కేర్ హ్యాబిట్స్ చెప్తా, అవి కూడా మీకు చాలా వర్తీ అవుతాయి. ఏంటి అంటే వాటర్ తాగడం వల్ల నెక్స్ట్ టైం మీరు లేచినప్పుడు మీ ఫేస్ అనేది ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇంకా స్లీప్. చాలామంది లేట్ నైట్ స్లీప్స్ కానీ, ఎక్కువ నిద్ర లేకపోవడం కానీ అలా ఉండడం వల్ల ఫేస్ అయితే డల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మనం పిల్లో కవర్ వీక్లీ 2 to 3 times అయినా చేంజ్ చేయాలి. దానివల్ల ఏంటి అంటే మనం ఇప్పుడు పిల్లో కవర్ అదే పెట్టుకున్నాం అనుకో, మన హెయిర్ నుంచి వచ్చే డాండ్రఫ్ పిల్లో కవర్ మీద పడుతుంది. నెక్స్ట్ అది మనం పడుకున్నప్పుడు మన ఫేస్ మీద పడి మన ఫేస్కి పింపుల్స్ పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం పిల్లో కవర్ చేంజ్ చేస్తే పింపుల్స్ ఉన్న వాళ్ళకి చాలా బెటర్ రిజల్ట్స్ కనబడతాయి. కొంతమంది ఫేస్ని కేర్లెస్గా హ్యాండ్స్ పెడుతూ ఉంటారు. మనం హ్యాండ్స్ ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడే ఫేస్ మీద పెట్టాలి.
నైట్ కేర్ రొటీన్లో ఫేస్ క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనం ఫేస్ వాష్ చేస్తేనే మనం ఏంటి అంటే మార్నింగ్ మన ఫేస్ మీద పడ్డ డర్ట్, ఇంకా మనం నార్మల్గా బయట తిరిగినప్పుడు మన ఫేస్ మీద వచ్చే చెత్త అంతా క్లీన్ అవ్వాలి అంటే మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. నైట్ సిరమ్ యూజ్ చేస్తే కూడా చాలా బెటర్. అది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. నేను చేసిన 5 మిస్టేక్స్ అయితే మీకు చెప్తున్నా. ఫస్ట్ వచ్చేసి వేరే వాళ్ళు యూజ్ చేస్తున్నారని కొంచెం వాళ్ళు చెప్పింది యూజ్ చేయడం. అలా చేయడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ ఎలాంటి టైపో దాన్ని బట్టి మనం యూజ్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ టైం వస్తాయి. లేనప్పుడు సన్ స్క్రీన్ని స్కిప్ చేసేదాన్ని. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చేయదు. ఇంకొకటి, మనం సన్ స్క్రీన్ పెట్టుకున్నాక, మాయిశ్చరైజర్ పెట్టుకున్నాక, సిరం పెట్టుకున్నాక పక్కా 2 మినిట్స్ 3 మినిట్స్ టైం తీసుకొని మనం అది ఆరిపోయిన తర్వాత పెట్టుకుంటే చాలా బెటర్. స్కిన్ కేర్ రొటీన్ వల్ల ఓవర్ నైట్ గ్లో అయితే రాదు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఇంకా మనం సోషల్ మీడియాలో చూస్తున్న ఫిల్టర్స్ వల్ల స్కిన్ కేర్ చాలా అంటే స్కిన్ చాలా ప్రెట్టిగా అనిపిస్తుంది అని కాదు. మన స్కిన్కి టెక్స్చర్ ఇంపార్టెంట్. అది కావాలి అంటే మనం స్కిన్ కేర్ రొటీన్ పక్కా ఫాలో అవ్వాలి. నేనైతే మోస్ట్లీ న్యాచురల్ ఫేస్ మాస్కే ట్రై చేస్తా. ఏంటి అంటే ముల్తానీ మట్టి పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత క్లీన్ చేస్తే నాకైతే స్కిన్ చాలా బెటర్ అనిపిస్తుంది. మీకు వర్తీ అనిపిస్తే బయట ఫేస్ మాస్క్ దొరుకుతాయి కదా, ఇలాంటి కైండ్ ఆఫ్. నేనైతే జేఎం సొల్యూషన్ యూజ్ చేస్తున్నా. ఫేస్ మాస్క్ వల్ల మనకైతే ఫేస్ చాలా గ్లో వస్తుంది. వీక్లీ వన్స్ అయినా యూజ్ చేస్తే చాలు. ఫంక్షన్స్కి పోయినప్పుడు పెట్టుకుంటే చాలా మంచి రిజల్ట్స్ కనబడతాయి. జెల్ కైండ్ ఆఫ్ కాబట్టి మనం చాలా ఫాస్ట్గా పెట్టుకోవాలి. దీనివల్ల మన ఫేస్కి ఇన్స్టాంట్ గ్లో వస్తుంది. ఇంకా ఫేస్లో డల్నెస్ పోయి చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది. నేను మీకు సీక్రెట్ చెప్పాలి అనుకుంటున్నా వీడియోలో. అదేంటి అంటే నేను లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నా స్కిన్ కేర్ రొటీన్ని స్టార్ట్ చేశాను. అది ఏంటి అంటే ఫస్ట్ నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తుండేదాన్ని. బట్ మా చెల్లె నాకు ఏం రికమెండ్ చేసింది అంటే సన్ స్క్రీన్ పెట్టడం స్టార్ట్ చేయి, దానివల్ల నీకేంటి అంటే నా ఫేస్ ఇక్కడ ఈ ప్లేస్లో వైట్ ఉంటుండే, ఇక్కడ కొంచెం ఏంటి అంటే అన్ఈవెన్గా వైట్నెస్ ఉంటుండే. స్కిన్ ఎప్పుడైతే సన్ స్క్రీన్ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి నా ఫేస్ ఈవెన్గా వైట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఫైనల్లీ ఇది నా రియలిస్టిక్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మీరు ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ మీద కొనుక్కోవడానికి మనీ వేస్ట్ చేయకండి. కాకపోతే మీ స్కిన్ టైప్కి ఏది సూట్ అవుతుందో అది చూసుకొని మీరు ఖచ్చితంగా ఇంగ్రీడియంట్స్ని తెలుసుకున్న తర్వాతనే మీరు కొనడం స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.